హాయ్ ఫ్రెండ్స్, మనమే మన మొబైల్లో ఎలాంటి ఖర్చు లేకుండా 2 నిమిషాల పాన్ కార్డు ఎలా పొందాలో ఈ వీడియోలో చేయడం జరిగింది. మీరు స్కిప్ చేయకుండా ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఈ ఫైలింగ్ అనే గూగుల్లోకి వెళ్ళి ఈ ఫైలింగ్ అనే ఆప్షన్ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఫైలింగ్ వెబ్సైటు రావడం జరుగుతుంది. సో దీనికి మీరు లెఫ్ట్ సైడ్లో క్విక్ లింక్స్లలో మొదటిది ఇన్స్టాంట్ పాన్ త్రో ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ విండోలో గెట్ న్యూ పాన్ కార్డు, డౌన్లోడ్ పాన్ కార్డు ఉంటుంది. సో మనకు కొత్తది కావాల్సినప్పుడు గెట్ న్యూ పాన్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే గెట్ న్యూ పాన్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 స్టెప్స్ని మనం చేసుకుంటూ పోతే మనకు కొత్త పాన్ కార్డు మనకు అలాట్ కావడం జరుగుతుంది. సో దానికోసం మొదటిగా మనము మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి, సో కింద ఉన్న క్యాప్సికా కోడ్ని కూడా ఎంట్రీ చేయాలి. క్యాప్సికా కోడ్ అంటే అక్కడ 4CR అని, కింద ఐ కన్ఫర్మ్ దట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా టిక్ మార్క్ వేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఓటీపీ దేనికి వస్తుందంటే మన ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్కే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన వాళ్ళే ఈ ప్రాసెస్ చేయగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనము మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఐ అగ్రీ అనే దాన్ని టిక్ చేసి వ్యాలిడ్ ఆధార్ ఓటీపీ అని కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ మొత్తం ఇలా కనిపించడం జరుగుతుంది. సో డీటెయిల్స్ మనకు కరెక్ట్గా కనిపించినప్పుడు కింద ఐ యాక్సెప్ట్ దట్ అనే ఆప్షన్ టిక్ చేసి కింద సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకు మన పాన్ ఆధార్ అలాట్ అవుతుంది. కింద మన రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. చెక్ స్టేటస్ అని ఉంటుంది. చెక్ స్టేటస్ని క్లిక్ చేసిన వెంటనే ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి స్టేటస్లో క్యాప్సికన్ ఎంటర్ చేస్తే మళ్ళీ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే కింద డౌన్లోడ్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మనకు PDF పాన్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మన డేటు, మంత్, ఇయర్ అన్ని 15 అట్లా ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎంటర్ చేస్తే మన డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.